ఇంటర్ ఫలితాల వివాదం పొలిటికల్ టర్న్ తీసుకుంటోంది. ఇంటర్ బోర్డు తప్పిదాలపై ఒక్కొక్కరుగా గవర్నర్కు ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేపట్టగా ఇవాళ కాంగ్రెస్ నేతలు ఎక్కడికక్కడే ధర్నాలకు సిద్ధమయ్యారు. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు ఇంటర్ బోర్డు వద్ద విద్యార్థులకు మద్దతుగా బైఠాయించి ఆందోళనలో పాల్గొన్నారు. ఇదే విషయమై ఇవాళ అఖిలపక్షం నేతలు గవర్నర్ నరసింహన్ను కలిసి ఇంటర్ ఫలితాల తప్పిదాలపై ఫిర్యాదు చేయనున్నారు. మరోవైపు ఫలితాల తారుమారుపై త్రిసభ్య కమిటీ వాళ్ళ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. అలాగే పలు కీలక సూచనలు కూడా చేయనుంది త్రిసభ్య కమిటీ. దీనిపై సీఎం కేసీఆర్ సంబంధిత అధికారులు మంత్రితో సమీక్ష నిర్వహించనున్నారు. వీలైనంత త్వరగా విద్యార్థులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించనున్నారు. ఇంటర్ బోర్డులో జరిగిన అవకతవకలు మరియు 18 మంది విద్యార్థుల కుటుంబాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలంటూ జనసేన పిలుపు మేరకు భగత్ సింగ్ స్టూడెంట్స్ యూనియన్ శాంతియుత నిరసనకు దిగారు. మంత్రి ఇంటర్ బోర్డు కార్యదర్శి నిధుల నుంచి తప్పుకోవాలని, విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా తక్షణమే ముఖ్యమంత్రి స్పందించాలని ప్రగతి భవన్ ముందు అర్ధనగ్న ప్రదర్శనకు దిగారు. ఇక దీని గురించి మరిన్ని అప్డేట్స్ ప్రగతి భవన్ నుంచి మా ప్రతినిధి నేతాజీ లైవ్లో అందిస్తారు. నేతాజీ చెప్పండి. ఇంటర్ బోర్డులో జరిగిన అవకతవకలు అలానే 18 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు కాబట్టి వారందరినీ దృష్టిలో పెట్టుకుని వారికి తగిన న్యాయం చేయాలంటూ కూడా జనసేన పార్టీ పిలుపునిచ్చింది. జనసేన పార్టీ అనుబంధ సంస్థ అయిన భగత్ సింగ్ స్టూడెంట్స్ యూనియన్ కూడా ఇవాళ ప్రగతి భవన్ ముందు విద్యార్థుల పక్షాన అర్ధనగ్న ప్రదర్శనకు పిలుపునిచ్చింది. మరి కాసేపట్లోనే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో భగత్ సింగ్ స్టూడెంట్స్ యూనియన్కి సంబంధించి వారు ప్రగతి భవన్కి చేరుకోబోతున్నారు. వారు ఇంత ముందే మనకి కాల్ చేసి చెప్పారు, మరి కాసేపట్లోనే ఇక్కడికి చేరుకుంటారు. మొత్తం ఇంటర్ బోర్డు వ్యవహార శైలి ఏ విధంగా ఉంది, బోర్డు కార్యదర్శి అశోక్ అలానే అటు గ్లోబరీనా సర్వీసెస్ సంస్థ చేసిన తప్పిదాల వల్లనే ఈరోజు విద్యార్థులు 18 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మొత్తం 9,74,000 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాస్తే అందులో 3,28,000 విద్యార్థులు ఫెయిల్ అయినట్లుగా వచ్చింది. పాస్ అయిన విద్యార్థులు కూడా ఫెయిల్ అయినట్లుగా వస్తున్నాయి. ఒకరి హాల్ టికెట్ నంబర్ కొడితే రిజల్ట్లో భాగంగా ఇంకొకరికి మార్కులు వస్తున్నాయి. 99 మార్కులు వచ్చిన వాళ్ళకి 0 అని చూపెడుతుంది. ఈ రకంగా ఆ గ్లోబరీనా సర్వీసెస్ సంస్థ ఏదైతే ఉందో అది చేసిన తప్పుల వల్లనే ఈరోజు ఈ పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలోనే ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి చెప్పండి నేతాజీ. ఎవరైతే 18 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారో వారి కుటుంబాలకు న్యాయం చేయాలి. అలానే విద్యార్థులందరికీ సంబంధించిన మూల్యాంకనం ఏదైతే ఉందో దాన్ని రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఇవన్నీ కూడా పూర్తి ఉచితంగానే చేయాలి. అటు గ్లోబరీనా సంస్థ ఏదైతే ఉందో అది చేసిన తప్పులు దానిపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా ముఖ్యమంత్రి స్పందించాలి. ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల ఎవరైతే ఉన్నారో వారి కుటుంబాలకి 50 లక్షల చొప్పున నష్టపరిహారం కట్టాలి అంటూ కూడా ఇటు జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. భగత్ సింగ్ స్టూడెంట్స్ యూనియన్ కూడా మరి కాసేపట్లోనే ప్రగతి భవన్కి చేరుకుని అర్ధనగ్న ప్రదర్శనను చేయబోతున్నారు. మొత్తం ఈ వ్యవహారంలో అటు ఇంటర్ బోర్డుదే తప్పిదం, ఇంటర్ బోర్డు ఏ రకంగా ఆ గ్లోబరీనా సంస్థకు ఆ మూల్యాంకనాన్ని ఇచ్చింది అన్న దాని మీద కూడా ఇప్పటికే అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటు విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు అందరూ కూడా ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు ధర్నాలు, నిరసనలు చేస్తున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఇటు ప్రభుత్వం, అటు పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప అసలు జరిగిన తప్పు ఏంటి అన్న దాని మీద అయితే ఇప్పటివరకు స్పందించలేదు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ ఇంటర్ బోర్డు వ్యవహారంలో అటు విద్యాశాఖ మంత్రి అలానే విద్యాశాఖ కార్యదర్శి, ఇంటర్ బోర్డు కార్యదర్శితోటి నిన్న సమావేశమయ్యారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇంటర్ బోర్డుని ఆయన ఎత్తివేసే ఆలోచనలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇకపై 10+2 ఉండే విధంగా ఆయన జాగ్రత్తలు తీసుకోబోతున్నారు. ఇప్పటికైతే ఎవరైతే 3,28,000 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారో వారికి సంబంధించి ఉచితంగానే రీవాల్యుయేషన్ ఇదంతా కూడా చేయాలంటూ కూడా ఆయన ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఆ దిశగా అధికారులు కూడా సన్నద్ధమవుతున్నారు.
మరోవైపు చూస్తే మే 16న సప్లిమెంటరీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఇంటర్మీడియట్కి సంబంధించి ఎగ్జామ్స్ కూడా నిర్వహించబోతున్నారు. కాబట్టి ఈలోగా ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుందా లేదా అన్నది వేచి చూడాలి. ఒకవేళ ఈ ప్రాసెస్ కంప్లీట్ కాకపోతే మాత్రం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అన్నవి కూడా కొద్దిగా లేట్గా నిర్వహించే అవకాశం ఉంది. ఎలా చూసినా కూడా ఈ తప్పిదాల వల్ల, అంటే ఆ గ్లోబరీనా సంస్థ తప్పిదం వల్లనే ఇవన్నీ కూడా నెలకొని ఉన్నాయి. కాబట్టి విద్యార్థులకు సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ఇకపై ఇలాంటి ఆత్మహత్యలు అన్నవి జరగకూడదు, ఇంటర్ బోర్డులో తప్పిదాలు ఉండకూడదు అంటూ కూడా జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. అటు ఆ మూల్యాంకనం విషయంలో ఏ రకంగా సర్వర్ సామర్థ్యం కానీ ఇవేవి చూడకుండా ఇంటర్ బోర్డు ఏ రకంగా ఆ గ్లోబరీనా సంస్థకు ఈ బాధ్యతలు అప్పజెప్పింది అన్న దాని మీద కూడా ఇప్పటికే జనసేన పార్టీ ఆ దిశగా అన్నీ కూడా ఆలోచనలు చేస్తుంది, దాన్ని ఖండించింది. ఆ గ్లోబరీనా సంస్థ పైన కఠిన చర్యలు తీసుకోవాలి, విద్యార్థులకు అండగా నిలబడాలి, కేసీఆర్ స్పందించాలంటూ కూడా జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. మరి కాసేపట్లోనే జనసేన కార్యకర్తలతో పాటు భగత్ సింగ్ స్టూడెంట్స్ యూనియన్ విద్యార్థులంతా కూడా ఇక్కడికి చేరుకుని అర్ధనగ్న ప్రదర్శన చేయనున్నారు. ఓకే, మరి చెప్పండి, గ్లోబరీనా సంస్థ తక్కువకి కోట్ చేసినందువల్ల దానికి ప్రాజెక్ట్ అప్పగించడం జరిగింది. మరి వాటి సామర్థ్యం కూడా తెలియకుండా కేవలం తక్కువ కోట్ చేసినందువల్లే ప్రభుత్వం వాళ్ళకి ప్రాజెక్ట్ అప్పగించింది. అలాగే ప్రస్తుతం ఫెయిల్ అయిన విద్యార్థులకు ఫ్రీగా మనం వాళ్ళు వెరిఫై చేయించుకోవచ్చు అని చెబుతూనే పాస్ అయిన విద్యార్థులకు డబ్బులు వసూలు చేస్తుంది. ఇలా ఎలా చూసినా కూడా ప్రభుత్వం కేవలం డబ్బులకు మాత్రం ఇంపార్టెన్స్ ఇస్తుందని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఇప్పటికీ వస్తున్న ఒక క్వశ్చన్. దీనికి త్రిసభ్య కమిటీ ఎటువంటి సమాధానాలు చెప్పబోతోంది? అయితే ఇప్పటికే ఈ ఇంటర్ బోర్డు వ్యవహారానికి సంబంధించి ఏవైతే అవకతవకలు జరిగాయో వాటన్నింటిని బయటికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఆ త్రిసభ్య కమిటీ కూడా ఇటు ఇంటర్ బోర్డు అధికారులతో పాటు గ్లోబరీనా సంస్థ యాజమాన్యంతో కూడా సమావేశమై అసలు ఈ తప్పులు ఏ విధంగా దొర్లాయన్న దాని మీద ఒక నివేదికనైతే ఇప్పటికే సిద్ధం చేసింది. ఆ నివేదికను ఇవాళ ఎవరైతే సీఎం ఉన్నారో కేసీఆర్కి ఆ త్రిసభ్య కమిటీ ఇవ్వబోతుంది. త్రిసభ్య కమిటీ నివేదికలో మాత్రం అటు గ్లోబరీనా సర్వీసెస్ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ తప్పులు చేసింది అన్నట్టుగా నిర్ధారణ అయింది. దాని ఏదైతే సర్వర్ ఉంటుందో ఆ సర్వర్ సామర్థ్యం కానీ ఇవన్నీ కూడా లేనప్పటికీ కూడా ఇంటర్ బోర్డు ఏ విధంగా ఆ సంస్థకు ఈ బాధ్యతలను అప్పగించింది అన్న దాని మీద కూడా చూపిలాగింది. మొత్తంగా చూస్తే అటు ఇంటర్ బోర్డు అధికారులు అలానే గ్లోబరీనా సంస్థ యాజమాన్యం ఏదైతే ఉందో ఈ ఇద్దరు తప్పుగా ఉన్నట్లుగానే ఆ త్రిసభ్య కమిటీ అయితే ఒక నివేదికనైతే తయారు చేసింది. ఆ నివేదికను ఇవాళ ఎవరైతే సీఎం ఉన్నారో కేసీఆర్కి ఇవ్వబోతుంది. కేసీఆర్ కూడా విద్యార్థులు ఎవరైతే ఫెయిల్ అయ్యారో 3,28,000 మంది విద్యార్థులు వారికి న్యాయం చేసే విధంగా ప్రభుత్వం అండగా నిలబడుతుందని చెప్పారు. అలానే వారికి సంబంధించి ఏదైతే ఈ రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ ఉందో ఆ ఫెయిల్ అయిన విద్యార్థులకు మాత్రమే ఫ్రీగా చేస్తుంది ప్రభుత్వం. మిగిలిన విద్యార్థులు ఎవరైతే తక్కువ మార్కులు వచ్చాయని భావిస్తున్నారో వారికి మాత్రం 600 చొప్పున రుసుము స్వీకరించే ఆ రీవెరిఫికేషన్ కౌంటింగ్ ఉండబోతుందని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అసలు కనుక మనం గమనిస్తే ఈ రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ కానీ దానివల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదు. ఇటు విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, విద్యారంగ నిపుణులు వీళ్ళంతా ఒకటే కోరుకుంటున్నారు, మొత్తం మూల్యాంకనం మళ్ళీ పునః మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది. అలా చేస్తేనే మొత్తం ఈ అవకతవకలకు సంబంధించి ఏం జరిగాయన్నది బయటపడుతుందంటూ వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కాకపోతే ఇటు కేసీఆర్ మాత్రం కేవలం ఈ రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ ఎవరైతే ఫెయిల్ అయిన విద్యార్థులు ఉన్నారో వారికి మాత్రమే చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలా కాకుండా అందరికీ చేస్తే బాగుంటుంది అన్నట్టుగా విద్యారంగ నిపుణుల నుంచి కూడా కొన్ని సూచనలు అయితే వస్తున్నాయి. త్రిసభ్య కమిటీ మాత్రం ఇవాళ సీఎంకి ఒక నివేదికనైతే ఇస్తుంది. ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొని ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ నేతాజీ. Please subscribe New Waves.